ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్రాండియర్ మూవీ లవర్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి 'కల్కి' సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ప్రభాస్ హీరోగా నటించినటువంటి ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఆల్రెడీ డార్లింగ్ స్టార్ వరల్డ్ వైడ్‌గా ఉన్నటువంటి ఆడియన్స్‌కి బాగా తెలిసి ఉండడం, 'బాహుబలి', 'సాహో' రీసెంట్‌గా వచ్చినటువంటి 'సలార్' మూవీస్‌తో బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేసినటువంటి ప్రభాస్ నటించినటువంటి ఈ సినిమాపై ముఖ్యంగా తెలుగు ఆడియన్స్, ఎందుకంటే ఈ సినిమా తెలుగు మేకర్సే నిర్మించడం, డైరెక్ట్ చేయడం వల్ల తెలుగు ఆడియన్స్ ప్రధానంగా ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తా ఉన్నారు. ఫైనల్‌గా ట్రైలర్ వచ్చేసింది. మరి ట్రైలర్ ఎలా ఉందనేది చూద్దాం. సో 'ప్రభాస్' సినిమా అంటే ఇప్పుడు నార్మల్‌గా ఉంటే కుదరదు. ఓ రేంజ్‌లో ఉండాలి. గ్రాండియర్‌గా ఉండాలి. విజువల్స్, గ్రాఫిక్స్ ఏవున్నా సరే స్టన్నింగ్‌గా ఉండాలి. అలా ఉండాలంటే కంటెంట్ బలంగా ఉండాలి. అలాంటి బలమైన కంటెంట్‌తోనే వస్తున్నట్టుగా కనిపిస్తోంది 'కల్కి.' ఇంతకుముందు కేవలం 2 సినిమాలు మాత్రమే డైరెక్ట్ చేసినటువంటి ఏదైతే 'ఎవడే సుబ్రహ్మణ్యం', 'మహానటి' సినిమాలు డైరెక్ట్ చేసినటువంటి 'నాగ్ అశ్విన్' ఈ చిత్రంతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రేక్షకులకు తన విజన్‌ని పరిచయం చేయబోతున్నాడన్న విషయం ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. నిజంగా స్పెక్టాక్యులర్ విజువల్స్ ఒక రేంజ్‌లో కనిపిస్తా ఉన్నాయి. ఈ విజువల్స్ కానీ, ఆ గ్రాఫిక్స్ కానీ, విజువల్ ఎఫెక్ట్స్ కానీ అసల సెట్టింగ్స్ చూస్తా ఉంటే అసలు కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తున్నారు. వాళ్ళే చెప్పారు 27 తారీఖు మీరు కొత్త ప్రపంచంలోకొస్తారని. దానికంటే ముందు ట్రైలర్‌తోనే ఆడియన్స్ ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోయారా అన్నట్టుగా కనిపిస్తోంది. సో, ఈ ట్రైలర్ పైన ఎక్స్‌పెక్టేషన్స్ చూసుకుంటే ఓ రేంజ్‌లోనే ఉన్నాయి. కాకపోతే కథాపరంగా కూడా చూసుకోవాలి. స్టోరీ ఏంటనేది. ట్రైలర్ చూస్తే స్టోరీ ఏంటనేది అర్థం కావాలి. అలా చూసుకుంటే ఇది 6000 ఏళ్ల క్రితం నుంచి ఇప్పటి వరకు సాగేటువంటి కంటెంట్ లాగా కనిపిస్తుంది. అంటే అనేక యుగాల నుంచి ఈ యుగం వరకు సాగినటువంటి ఒక ఒక అద్భుతమైనటువంటి ఆ జర్నీని ఈ సినిమాలో చూపించబోతా ఉన్నారు. ఆ జర్నీకి 'కల్కి' అనేవాడికి ఏంటి సంబంధం? పర్టిక్యులర్‌గా భైరవ. భైరవకి, కల్కికి ఏంటి సంబంధం? దీనికి సంబంధించినటువంటి రిలేషన్ ఏంటనేది మనకి ఈ సినిమాలో చూపించబోతున్నారు. చూస్తే ప్రపంచమంతా ప్రమాదంలో పడుతుంది. ఆ ప్రమాదం నుంచి ప్రపంచాన్ని కాపాడడానికి ఒకడు రావాలి. ఆ వచ్చినవాడు కాస్త ఎవరైతే ప్రపంచాన్ని నాశనం చేయాలనుకుంటున్నారో అతని వైపుగానే ఉంటాడు. తను తనను కన్న తల్లిని అతని వైపుకి అప్పగించడానికి వెళ్తున్నప్పుడు తను రియలైజ్ అయిపోయి మళ్ళీ తన ప్రపంచాన్ని కాపాడడం, తనకంటే కొన్ని వందల రెట్లు శక్తివంతులైనటువంటి ఆ వ్యక్తిని ఎదుర్కోవడానికి తనకి ఎవరు సహాయపడ్డారు? ఇతని రాక కోసం ఎంతమంది ఎదురు చూసారు? ఈ భైరవ అనే వాడి రాక ప్రపంచాన్ని కాపాడడాని కోసం ఎంతమంది ఎదురు చూసారు? వాళ్ళంతా ఇతనికి ఏ రకంగా సహాయం చేశారని చెప్పేసి ఈ ట్రైలర్‌లో మనకు కనిపిస్తోంది. సో, చూసుకుంటే కంటెంట్ పరంగా ఇలాగే ఉన్నా కూడా దాని విజువల్ గ్రాండియర్ మాత్రం నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఉంది. నిజంగా మనం 'బాహుబలి' చూసినప్పుడు ప్రతి ఒక్కరు వావ్! అంటూ నోరెళ్ళబెట్టారు. దానికి మించి అనేలాగా ఈ ట్రైలర్ విజువల్ స్పెక్టాక్యులర్ కనిపిస్తా ఉంది. 'బాహుబలి' చూసినప్పుడు ఫస్ట్ కైండ్ ఆఫ్ మనకి సినిమా ఇండియన్ సినిమాకి సంబంధించి ఒక ఫస్ట్ కైండ్. ఇప్పుడు ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్ దాటి మరి ఆ విజువల్ గ్రాండియర్ కనిపించడం అనేది సినిమా నిజంగా 'నాగ్ అశ్విన్' మాస్టర్ మైండ్ దీని వెనక ఉన్నదన్నటి మనకు అర్థమవుతోంది. ఇక 'ప్రభాస్' చూసుకుంటే ఎప్పటిలాగే చాలా ఫంకీగా కనిపిస్తా ఉన్నాడు. భైరవ పాత్రలో తను ఒక చాలా ఈజీ గోయింగ్ గైగా కనిపిస్తున్నప్పటికీ అతని పైన ఉన్నటువంటి ఒక పెద్ద బాధ్యత, అలాగే గతంలో పరిచయం చేసినటువంటి 'బుజ్జి' తనకి ఆ 'బుజ్జి' అనే వెహికల్‌కి 'కీర్తి సురేష్' వాయిస్ ఓవర్ ఇచ్చింది. వీళ్ళిద్దరి కాంబినేషను, ఆ కాంబినేషన్‌లో ఉన్నటువంటి క్రేజీనెస్, ఆ ఫంకీ రానెస్ కూడా ఇవన్నీ ప్లస్ అయ్యేలాగా ఉన్నాయి. 'రాజేంద్ర ప్రసాద్', 'అమితాబ్ బచ్చన్' చివర్లో వచ్చినటువంటి 'కమల్ హాసన్' లుక్ మాత్రం ప్రతి ఒక్కరు షాక్ అవుతారు. నిజంగా అలాంటి లుక్‌తో కమల్ ఎంట్రీ ఇస్తాడని ఎవ్వడు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. భారతీయుడికి తాత ఉంటే ఎలా ఉంటాడో అలా కనిపిస్తోంది ఆ లుక్కు. కానీ అది కూడా ఒక యుగానికి సంబంధించింది, లేదా విశ్వంలో ఒక లోకానికి సంబంధించినటువంటి పర్సన్ లాగా ఆయన కనిపిస్తా ఉన్నాడు. అలాగే 'అమితాబ్ బచ్చన్' కూడా ఈ విశ్వంలోని అనేక ఆహ్, రక రక యుగాల్లో రకరకాల యుగాల్లో రకరకాలుగా కనిపించినటువంటి ఒక మహాయోధుడైన వ్యక్తి, లేదా ఒక మహాయోధుడైన వ్యక్తి ఇంకొకరికి ట్రైన్ చేయటానికి ఉంటే ఎలా ఉంటాడో, ఒక విశ్వగురు లాంటి వాడిలాగా అమితాబ్ బచ్చన్ కనిపిస్తున్నాడు. ఈ మొత్తం ట్రైలర్‌లో షాకింగ్ విషయం ఏంటంటే, 'దీపికా పదుకొనె' ప్రభాస్‌కి తల్లి. ఇది చాలా మంది ఊహించలేదు. నిజంగా ఆమె గర్భంలోంచి పుట్టినటువంటి వ్యక్తే భైరవ. ఆమె ఎందుకు ఎలాంటి పరిస్థితుల్లో అతన్ని కన్నది? అతనికి ఈ భైరవికి తండ్రెవరు? ఆహ్, అతను తల్లిని కలుసుకున్న క్షణం ఎలా ఉంది? వీరిద్దరి మధ్య ఉన్నటువంటి బాండింగ్ ఎలా ఉండబోతోంది? కానీ ఇతను అనాథగా పెరుగుతాడు భైరవ. అలా ఎందుకు జరగాల్సొచ్చింది? ఇవన్నీ కూడా సినిమాలో మనకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్స్ లాగా కనిపించబోతున్నాయి అనేలాగా ట్రైలర్ మాత్రం ఊరించిందనే చెప్పాలి. నిజంగా 'ప్రభాస్' కానీ, 'అమితాబ్ బచ్చన్' గాని ఒక షాట్ ఉంది. 'అమితాబ్ బచ్చన్' ఒక్కసారిగా ఒక ఆరుగురిని ఎత్తుకొని పైకి లేపుతాడు. ఆ షాట్ చూస్తే అసలు విజువల్‌గా మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. అలాంటివి చాలా షాట్స్ ఈ సినిమాలో కనిపిస్తా ఉన్నాయి. అలాగే భైరవ్‌తో ట్రావెల్ అయ్యేటువంటి వెహికల్ 'బుజ్జిలో' కూడా చాలా స్పెషాలిటీస్ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక 'దిశా పటాని' షాట్ కూడా ఒకటుంది. 'దిశా పటాని' ఇతనికి లవ్ ఇంట్రెస్టా కాదా అన్నది చెప్పలేదు కానీ తన పాత్ర కూడా స్ట్రాంగ్‌గానే ఉండబోతున్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. బ్రహ్మానందం ఉన్నారు, 'రాజేంద్ర ప్రసాద్', అలాగే ఒక బెంగాలీ ఆర్టిస్టులు, విదేశీ ఆర్టిస్టులు కూడా కొంతమంది కనిపిస్తా ఉన్నారు. తమిళ్‌లో సంబంధించినటి తమిళ్ ఆర్టిస్టులు, మలయాళం ఆర్టిస్టులు వీళ్ళందరూ, 'శోభన' కూడా ఒక షాట్‌లో కనిపించింది మనకు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ 'శోభన', అలాగే 'పశుపతి',
చంపల వినోద్ జోస్ అని మలయాళంలో వన్ ఆఫ్ ద టాప్ ఆర్టిస్ట్ అతను కూడా ఈ సినిమాలో ఈ ట్రైలర్‌లో కనిపిస్తా ఉన్నాడు. సో, ఓవరాల్‌గా చూసుకుంటే ఒక కంప్లీట్ కమర్షియల్ సినిమా ప్యాకేజ్ లాగా ఉంది. నిజంగానే ఒక కొత్త లోకానికి వీళ్ళు తీసుకెళ్ళబోతా ఉన్నారు. ఒక కొత్త యూనివర్స్‌ని మనకు పరిచయం చేయబోతున్నారు. ఆ యూనివర్స్‌లోకి ప్రేక్షకులు ఒక సరికొత్త ఫీల్‌తో బయటకొస్తారనేలాగా ఒక మోస్ట్ ప్రామిసింగ్‌గానే కనిపిస్తోంది ఈ ట్రైలర్. కాకపోతే కొన్ని షాట్స్ చూస్తే గనక చాలా హాలీవుడ్ సినిమాలకు రిసెంబ్లెన్స్ కనిపిస్తోంది. ప్రధానంగా ట్రైలర్ షాట్, ఓపెనింగ్ షాట్‌లో ఉన్నటువంటి ఆ విజువల్స్ చూస్తే గనక అదొక రీసెంట్‌గా వచ్చినటువంటి 'మ్యాడ్ మ్యాక్స్' లాగాను లేదా ఇప్పటివరకు వచ్చినటువంటి హాలీవుడ్ యూనివర్స్, మల్టీవర్స్ సినిమాలున్నాయి. వాటిని కొంచెం తలపిస్తున్నప్పటికీ కూడా కంటెంట్ మనది. ఈ ప్రపంచంలో లేదా ఈ విశ్వంలో మొట్టమొదటి మహానగరం కాశీ, చిట్ట చివరి పట్టణం కూడా కాశీ అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది. అంచేత ఇది మనకి నేటివిటీతో ముడిపడి ఉన్న కథ కాబట్టి ఖచ్చితంగా గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ లేదా కొన్ని కొన్ని సీన్స్ హాలీవుడ్ సినిమాలకు కొంత రిసెంబలెన్స్ అనిపించినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మట్టి కథలాగా అనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఇండియన్ ఆడియన్స్‌కి ఓ రేంజ్‌లో ఎక్కుతుంది. అలాగే వరల్డ్ వైడ్‌గా ఉన్నటువంటి ప్రేక్షకులు కూడా ఇండియన్ నేటివిటీ ఒక గొప్పదనాన్ని తెలియజేసేలాగా ఉంది. ఇండియన్ ఆరిజిన్, ఇండియన్ మన కల్చర్‌కి సంబంధించినటువంటి ఒక గొప్పదనాన్ని ఇక్కడ ఉన్నటువంటి దేవుళ్ళు, దేవతలు లేదా వీళ్ళు చేసినటువంటి యుద్ధాలు, వీళ్ళు కాపాడినటువంటి ప్రపంచాలు ఇప్పటివరకు మనం హాలీవుడ్ వాళ్ళు చెప్పిందే చూసాం. వాళ్ళు చూపించిందే చూసాం. కాకపోతే ఇప్పుడు మనం చూపించేది ప్రపంచం చూడబోతుంది అనేలాగా 'నాగ్ అశ్విన్' ఈ ట్రైలర్‌తో ఒక్కసారిగా అందరి చూపు 'కల్కి' మీద పడేలాగా చేయడంలో సూపర్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి. మరి సినిమాగా ఎలా ఉంటుందో కానీ ట్రైలర్ మాత్రం సింప్లీ మైండ్ బ్లోయింగ్.